అందరికీ నమస్కారం. ఈరోజు మనము హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూడబోతున్నాము. ఈ ఒక హెయిర్ డై అనేది మనము హెన్నా పౌడర్ వాడి మనము తయారు చేయబోతున్నాము. అవును, ఈ ఒక హెన్నా పౌడర్ వాడడం వల్ల మీ జుట్టు అంతా బ్రౌనిష్గానే ఉంది, నల్లగా మారడం లేదని చెప్తున్నారు. నేను చెప్తున్న విధానంలో ఈ ఒక హెయిర్ డైని మీరు ప్రిపేర్ చేసి వాడి చూడండి. మీరు తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుంది. నేను చెప్తున్న మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ ఒక హెయిర్ డై తయారు చేసుకోవడానికి మనము ఒక డికాషన్ అనేది రెడీ చేయబోతున్నాము. ఎలా ఈ హెయిర్ డై తయారు చేసుకోవాలి, డికాషన్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి. ఫస్ట్ నేను వచ్చి ఒక ఎక్కువగా ఘనంగా ఉన్న బేస్ ఉన్న ఒక ఐరన్ బాండిల్ అనేది తీసుకేసుకున్నాను. పొయ్యి మీద సన్న మంటలో ఉంచుకుంటున్నానండి. దీంట్లోకి నేను టీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ టీ పౌడర్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ టీ పౌడర్ అనేది మనకు మంచి రంగు అనేది ఇస్తుంది. ఇది ఒక కలరింగ్ ఏజెంట్గా మనకు పనిచేస్తుందండి. ఈ టీ పౌడర్ని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా మంచిగా ఫ్రై చేసేటప్పుడు అయితే మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ అనేది మనకు దొరుకుతుంది. నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 5 నుంచి 6 మందార పూలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ మందార పూలు అనేది పచ్చివి ఉంటే కూడా ఓకే, లేదంటే ఎండిపోయినవి అయితే కూడా ఓకే. లేదు మాకు పూలు దొరకలేదంటే పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. మందార పూల పొడి పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను 1 స్పూన్ జీలకర్ర, బ్లాక్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా, అంటే ఒక 2 గ్లాసు లక్కన నీళ్ళు యాడ్ చేసేసుకొని మనం బాగా ఉడకబెట్టబోతున్నాం అనమాట. మరగాలన్నమాట. ఈ నీళ్ళంతా మంచిగా మరిగిపోయి మనకు 1 గ్లాస్ నీళ్ళు అలా రావాలన్నమాట. అప్పుడే మంచి కాన్సన్ట్రేటెడ్గా మనకు ఒక డికాషన్ అనేది దొరుకుతుంది. చూడండి, ఈ మందార పూలు అలాగే మనం యాడ్ చేసిన జీలకర్రలు ఈ 2 మనకు హెయిర్ గ్రోత్కి చాలానే యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ మెంతులు అనేది ఏంటంటే మనకు ఒంటికి చలవ ఇస్తుంది అనమాట. అందువల్ల హెయిర్ ఫాల్ కూడా మంచిగా కంట్రోల్ అవుతుందండి. ఈ డికాషన్ మనం ప్రిపేర్ చేసి మనము ఒక హెయిర్ డై అనేది తయారు చేసేటప్పుడు ఏంటంటే మనకు హెయిర్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతుందండి. ఇలా ఒక డికాషన్ మంచిగా మరిగిపోవాలి. చూడండి, మరిగిపోయింది, బాగానే బాయిల్ అయిపోయింది. మంచిగా మరిగిపోయిన తర్వాత మనము పొయ్యిని ఆపేసుకోవచ్చు. చూడండి, మన డికాషన్ రెడీ అయిపోయింది. ఇలాగే చల్లారిస్తాము. అలా ఉన్నప్పుడు అయితే ఈ బాండిల్లో ఉన్న రస్ట్ కూడా మంచిగా కలిసి మంచి పవర్ఫుల్ డికాషన్ అనేది మనకు దొరుకుతుంది. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చూడండి, మంచిగా మనకు డికాషన్ రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. ఇప్పుడు మనము వడగట్టేసుకుంటాము. ఇంకొక బాండిల్లో, ఐరన్ బాండిల్లో నేను ఆ డికాషన్ని వడగట్టేసుకున్నానండి. సో మనకు డికాషన్ అనేది రెడీ అయిపోయిందండి. బాగా పిండేయండి, దీంట్లో కొద్దిగా ఉంటుంది. సో మన డికాషన్ థిక్గా కాన్సన్ట్రేషన్గా మనకు ఒక డికాషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒక డికాషన్లో మనము హెర్బల్ పౌడర్స్ యాడ్ చేయబోతున్నాము. మన హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్ట్గా దీంట్లోకి హెన్నా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ హెన్నా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూను ఉసిరికాయ పొడి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూను గుంట గలగర పొడి యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ పొడిలంతా మన హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మన హెయిర్ని మంచిగా నల్లగా మార్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్గా నేను ఇండిగో పౌడర్ 4 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. అంటే ఈ 4 స్పూన్ ఎందుకంటే 2 స్పూన్ మనం హెన్నా పౌడర్ వాడుతుంటే 4 స్పూన్ మనము ఇండిగో పౌడర్ వేసుకోవాలి. 1:2 అనే రేషియోలో మనము యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా అన్నీ కలిపేసుకోవాలండి. బాగానే ఈ డికాషన్లో కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోండి, కటిల్ లేకుండా, ఓకేనా. ఈ హెయిర్ డై అనేది మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ వాడుతూ ఉండాలండి. చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం అనేది ఈ తెల్ల జుట్టు ప్రాబ్లము. సో అట్లాంటి వాళ్ళు ఇలా ఒక హెయిర్ డై, హెన్నా హెయిర్ డై అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి వాడి చూడండి, చాలా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడున్న కాలంలో చాలా మందరూ
హెయిర్ డై కెమికల్ హెయిర్ డైస్ వాడుతున్నారు వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే కొద్దిగా ఉన్న తెల్ల జుట్లు పూర్తిగా తెల్లగా మారిపోవడానికి చాలా అవకాశం అనేది ఉందన్నమాట. సో మీరు ఇట్లా ఒక హెన్నా హెయిర్ డై అనేది ఇంట్లో తయారు చేసేసుకోండి, వాడి చూడండి. ఇది నేను రెగ్యులర్గా వాడుతున్న ఒక హెయిర్ డై అండి. ఈ ఒక హెయిర్ డై అనేది మీరు తయారు చేసి చూడండి. 45 డేస్ తర్వాత మీరు వేసుకుంటే చాలు. అంటే ఒకసారి వేస్తే 45 డేస్కి అలాగే నల్లగా ఉంటుంది. నేను కౌంట్ చేసి అంటే రిజల్ట్ చూసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి ముందు తలస్నానం చేసేసుకోండి మంచిగా షాంపూలో, అంటే డస్ట్ ఏం లేకుండా మంచిగా తలస్నానం చేసేసుకోండి. తర్వాత మీరు ఈ హెన్నా హెయిర్ డైని మంచిగా అప్లై చేసేసుకోండి. ఇలా స్కాల్ప్లో తెల్ల జుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా మంచిగా అప్లై చేసుకోండి. స్కాల్ప్లో అంతా కూడా పడేటట్టు మంచిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లాగే వదిలేయండి. ఒక 1 అవర్ తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మామూలు నీళ్ళలో మీరు తలస్నానం చేసేసుకోవాలండి. అవునండి, వెంటనే మీరు షాంపూ పెట్టకూడదండి. ఫస్ట్ మీరు షాంపూలో కడిగిన తర్వాత హెన్నా డై అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు మామూలు నీళ్ళలో కడగాలండి. ఇలా మీరు స్కాల్ప్లో కూడా అప్లై చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. హెయిర్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లం అయినా మీకు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఈవెన్ హీట్ కూడా తగ్గిస్తుంది. అంటే మెంతులు వేసాం కదా, నల్ల జీలకర్ర అనేది మన జుట్టుని బాగా పెంచుకోవడానికి కూడా హెల్ప్గా ఉంటుంది. సో ఇలా మంచిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు 1 అవర్ ఉంచేసి తర్వాత మామూలు నీళ్ళు మీరు స్నానం చేసేసుకోండి. తర్వాత ఈ హెయిర్ డై అప్లై చేసిన తర్వాత ఒక 2 రోజులు ఏం చేయొద్దండి, అట్లాగే వదిలేయండి. 2 రోజుల తర్వాత హెయిర్ డై ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి, లేదా మామూలు ఆయిల్ మీరు వాడుతున్న ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. 2 డేస్ తర్వాత మీరు అప్లై చేసేసి మంచిగా మసాజ్ ఇవ్వండి. మంచి మసాజ్ ఇచ్చి స్టోక్ ఇచ్చి తర్వాత మీరు ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత షాంపూ పెట్టి మంచిగా తలస్నానం చేసేసుకోండి. అప్పుడు నేను చెప్తున్నట్టు ఇలా చేస్తుంటే కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుంది. 45 డేస్ వన్స్ అప్లై చేస్తే చాలు. చిన్నపిల్లలు కూడా తెల్ల జుట్లు వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా ఇది బెస్ట్ సొల్యూషన్గా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. నేను చెప్తున్న విధానంలో చెప్తున్న రేషియోలో తీసేసుకొని ప్రిపేర్ చేసేసి వాడి చూడండి. వాడినాక మాకు కమెంట్లో చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.